పరిసరాల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత. ఇప్పుడు ఒక్కసారి అందరూ కూడా పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత. పరిసరాల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత. మొక్కలు నాటండి, మొక్కలు నాటండి, మొక్కలు నాటండి, మొక్కలు నాటండి. నిర్వహిస్తున్నాం. మరి కార్యక్రమంలో భాగంగా మరి ఊరంతా కూడా విశ్వవిద్యాలయ విద్యార్థులు ఈ క్లీన్ అండ్ గ్రీన్ చేయాలని ఉద్దేశం మీద కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే పరిశుభ్రాలు, మన ఇల్లు, మనం నివసించే ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి. స్వచ్ఛ భారత్ 2014లో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల పరిశుభ్రం చేసుకున్నట్లయితే ఆరోగ్యవంతమైన జీవితం సాగించడానికి అవకాశం ఉంది. అలాగే పచ్చదనం, రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటినట్లయితే, పచ్చదనాన్ని కాపాడినట్లయితే, మన ప్రకృతిని కాపాడినట్లయితే మన ఆరోగ్యాలు బాగుంటాయి. ఇవన్నీ కూడా చేసి మనం విద్యార్థి దశ నుండి కూడా అలవర్చుకోవాలని ఆలోచించి రఘుబాబుగా చేసి అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి రోజున మన ప్రీతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పిస్తూ ఆయన ఆ రోజుల్లో చేసిన ప్రోగ్రామ్స్ ని భారతదేశం అంతా విస్తరించాలి, భారతదేశం చాలా పరిశుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన సూచనల మేరకు మన ప్రీతమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన విద్యాశాఖ మంత్రి శ్రీ లోకేష్ గారు, మరింతమంది అందరూ మన భీమవరం పట్టణంలో శ్రీ అంజిబాబు గారి ఆధ్వర్యంలో ఈ స్వచ్ఛ భారత్ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరెన్నో జరగాలని మేమందరం కోరుకుంటున్నాం.